అందరికీ నమస్కారం. మీ గులాబీ మొక్క పువ్వులు అసలు పూయట్లేదా? ఇలా నేను చూపిస్తున్నట్లుగా ఆకులు వాడిపోయి మాడిపోవడము లేదంటే ముడుచుకుపోవడము జరుగుతుందా? అయితే నేను చూపించబోయే ఫర్టిలైజర్ని ఇచ్చి చూడండి, రిజల్ట్ అనేది చాలా చక్కగా ఉంటుంది. వీడియోని స్టార్ట్ చేసే ముందుగా మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి వీలైతే కనీసం ఒకరికైనా సరే షేర్ చేయండి. గులాబీ పూలు అంటే మనకి చాలా ఇష్టం కదా, కానీ వీటిని పెంచుకోవడం అంత ఈజీ కాదండి. మిగతా మొక్కల కంటే కూడా వీటికి కేర్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. వాటర్ అయితే కొంచెం చూసి జాగ్రత్తగా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు చలికాలం కదా, ఎక్కువగా మంచు కురవడం వల్ల ఇలా ఆకులు అనేది వాడిపోవడము లేదంటే ఆకులపైన మచ్చలు రావడము లేదంటే పురుగు పట్టేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వీటన్నిటికంటే కూడా ఫంగస్ అనేది చాలా ఈజీగా అటాక్ అవుతుంది అనమాట. ఎక్కువగా మాత్రం వాటర్ ఇవ్వకండి. పైన మట్టి కొంచెం ఎండిపోయినప్పుడు మాత్రమే వాటర్ ఇవ్వండి. ఇలా చిగుళ్ళు కావాలి, మొగ్గలు రావాలంటే మాత్రం రెగ్యులర్గా వాటికి ఏ ఫర్టిలైజర్ అవసరం పడుతుందో వాటికి ఇస్తూ ఉండండి. పువ్వు అనేది పెద్దగా రావాలి అంటే మాత్రం ఫర్టిలైజర్స్ మాత్రం చక్కగా ఇవ్వాలి. ఎందుకంటే గులాబీ మొక్కలు తిండిపోతులు అనమాట. వాటికి ఎంత బాగా ఫర్టిలైజర్ ఇస్తే అంత బాగా వస్తాయి. ఇంకా వాటి వెరైటీ బట్టి కూడా ఫ్లవర్ సైజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈరోజు నేను 1000% ఆర్గానిక్ ఫర్టిలైజర్ అనేది గులాబీ మొక్కలకి ఎలా ఇవ్వాలో చూపించబోతున్నాను. ఈ బాటిల్లో ఉన్నది కౌ యూరిన్, అదేనండి గోమూత్రం. ఇది నేను ఇంటి దగ్గరికి ఆవులు తీసుకొని వస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకున్నాను అనమాట. తీసుకొని కూడా ఒక 5-6 months వరకు అవుతుంది. చాలా వరకు వాడాను, ఇంకా బాటిల్ అడుగున ఉండిపోయింది కొంచెంగా. ఇప్పుడు నేను వాటిని మొక్కలకి ఇవ్వబోతున్నాను. మట్టిలో ఇస్తాను, అలాగే మొక్క పైన కూడా స్ప్రే చేస్తాను. ఇది ఒకసారి తెచ్చిపెట్టుకుంటే మీరు చాలా రోజుల వరకు వాడుకోవచ్చు. ఎక్స్పైరీ డేట్ అంటే ఉండదు. అయితే మీరు ఫ్రెష్గా కలెక్ట్ చేసుకున్న తర్వాత వెంటనే ఇవ్వకూడదండి. అట్లీస్ట్ 15 to 20 days వరకైనా సరే వాటిని ఫర్మెంట్ చేయాలి. ఇలా బాటిల్లో వేసుకుంటే రోజు ఒకసారి క్యాప్ని తీయండి, ఎందుకంటే గ్యాసెస్ ఫామ్ అవుతాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉంచండి, నీడలో పెట్టుకోండి. అప్పుడే ఇందులో బ్యాక్టీరియా చక్కగా డెవలప్ అవుతాయి. ఇది ఎలా ఇవ్వాలంటే 1 లీటర్ వాటర్ తీసుకొని 10 ml వరకు ఇలా తీసి వాటర్లో కలుపుకోవాలి. ఇంత తక్కువ క్వాంటిటీలో ఇస్తే మొక్కలకి పనిచేస్తుందా అంటే చక్కగా పనిచేస్తుంది. ఎక్కువగా మాత్రం ఇవ్వకండి, ఎందుకంటే మీరు ఫస్ట్ టైం వాడుతున్న వాళ్ళైతే కొంచెం తక్కువ క్వాంటిటీలోనే ఇవ్వాలి. ఎక్కువగా ఇస్తే మళ్ళీ ఆకులు అనేది వాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇందులో నైట్రోజన్, యూరియా, ఇంకా చాలా రకాల బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. మంచి బ్యాక్టీరియా, అది మట్టి బలాన్ని పెంచుతుంది. ఇంకా మంచి పెస్టిసైడ్గా కూడా పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది కదా, ఆ ఘాటుతనానికి కొన్ని రకాల పురుగులు అనేది మొక్కల దగ్గరికి కూడా రావు. అయితే ఇది 100% పెస్టిసైడ్గా కంటే కూడా మంచి ఫర్టిలైజర్గా పనిచేస్తుంది. ఇది ఎలా స్ప్రే చేసుకోవాలంటే ఇదే క్వాంటిటీలోనే మీరు మొక్కల పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు. అంటే లీటర్కి 10 ml వరకు తీసుకొని మట్టిలో కలిపారు కదా, అదే క్వాంటిటీలోనే మీరు మొక్క పైన కూడా స్ప్రే చేసుకోండి. ఇలా స్ప్రే బాటిల్లో వేసుకొని వాటర్లో కలుపుకొని మొక్క పైన స్ప్రే చేస్తే ఇంకా రిజల్ట్ బాగుంటుందన్నమాట. ఎందుకంటే లీవ్స్కి కింద వైపు కూడా వీటిని స్ప్రే చేయాలి. అలా స్ప్రే చేస్తేనే కొన్ని రకాల పురుగులకు సంబంధించిన ఎగ్స్ ఉంటాయి కదా, వాటిని మనం ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా మగ్గులో వేసి వాటర్ పోస్తే మాత్రం అవి అంత ఈజీగా కంట్రోల్ అవ్వవు. ఈ విషయం మాత్రం మర్చిపోకండి. ఇది పెస్టిసైడ్గా పనిచేస్తుంది, ఇంకా కొంచెంగా ఫంగిసైడ్ కూడా పనిచేస్తుంది. ఫర్టిలైజర్కి అయితే ఎక్సలెంట్గా పనిచేస్తుందండి, ఇంకా తిరిగి ఉండదు. గులాబీ మొక్కలకి ఇలాంటి వేరే కలుపు మొక్కలు వస్తూ ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి, వాటిని అసలు పెరగనివ్వకండి. అలా పెరగడం వల్ల మెయిన్ మొక్క అనేది డల్ అయిపోతూ ఉంటుంది. మరి ఎప్పుడెప్పుడు ఇవ్వాలి ఫర్టిలైజర్ అంటే నెలకి ఒక్కసారి ఇస్తే సరిపోతుంది. ఇంకా ఎప్పుడైనా సరే పెస్ట్ అటాక్ అయిందంటే మాత్రం మీ దగ్గర నీమ్ ఆయిల్ అయినా లేదంటే వేరే పెస్టిసైడ్ అయినా సరే లేకపోతే ఇది స్ప్రే చేయండి, చక్కగా వర్కౌట్ అవుతుంది. అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా 1-2 సార్లు కంటే కూడా కొంచెం ఎక్కువగా శ్రమ తీసుకొని మరి పెస్ట్ అనేది మనం కంట్రోల్ చేసుకోవాలి. కొంచెం ఘాటుగా ఉంటుంది కానీ తప్పదు. నీట్గా మొక్కలకి స్నానం చేయించేసేయండి. అయితే మీరు ఒకవేళ ఈ కౌ యూరిన్ని ఇలా పువ్వుల పైన స్ప్రే చేయాలనుకుంటే మాత్రం పువ్వుల్ని ముందుగానే హార్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఆ పువ్వుల పైన స్ప్రే చేస్తే ఈ వాటర్ మొత్తం ఆ పువ్వు పైన పడిపోయి కొంచెం లైట్గా స్మెల్ వస్తుంది. తెలుసు కదా కౌ యూరిన్ అంటే స్మెల్ అలాగా వస్తుందని. మీకు ఇష్టం లేకపోతే మాత్రం ఫ్లవర్స్ని హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఈ కౌ యూరిన్ని స్ప్రే చేయండి. చాలా బాగా పనిచేస్తుందండి. ఈ కౌ యూరిన్ని మీరు మిగతా ఫర్టిలైజర్స్లో కూడా కలుపుకొని కూడా ఇవ్వచ్చు. మట్టిలో కూడా ఇవ్వాలి, మర్చిపోకండి. మట్టిలో ఇవ్వాలి, మొక్క పైన కూడా స్ప్రే చేయాలి. ఇలా రెగ్యులర్గా నెలకు ఒకసారి స్ప్రే చేయడం వల్ల మట్టి బలాన్ని అనేది ఇది పెంచుతుంది. వీటితో పాటుగా మీ దగ్గర ఉంటే ఫంగిసైడ్ కూడా ఈ టైంలో ఇవ్వండి. ఎందుకంటే ఫంగస్ అటాక్ అవుతుంది కాబట్టి మొక్కను కాపాడుకోవాలంటే ఇది కూడా చాలా అవసరం. వీటికి సంబంధించి వీడియోలు ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఏదో ఒకటి రెగ్యులర్గా గులాబీ మొక్కలకి ఇస్తూ ఉండండి. వీడియోని చూసినందుకు థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.